హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్లో ఎఫ్ఈబి మరియు డిపిపి. ఎఫ్ఈబి అంటే ఫ్రెష్ పాస్బుక్, డిపిపి అంటే డూప్లికేట్ పాస్బుక్. సో ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి మీకు ఈ రెండు విషయాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటుందో, ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ మీ పాస్బుక్ పోయినా ఆ యొక్క పాస్బుక్ మీకు అయిపోయినా సరే మనం ఎలా అప్లై చేసుకోవాలి. సో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో చూసి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ షేర్ చేయండి. సో మనం అయితే ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఎఫ్ఈబి అంటే ఫ్రెష్ పాస్బుక్. అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఆ పాస్బుక్ అనేది కంప్లీట్గా అయిపోవాలా. అంటే లాస్ట్ పేజ్ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఆ పాస్బుక్ ప్లస్ మీ యొక్క రిటర్న్గా ఒక పేపర్ మీద నా యొక్క పాస్బుక్, నా యొక్క నేము అని చెప్పి మీ పేరు, మీ పాస్బుక్, అకౌంట్ నెంబరు అవి ఎంటర్ చేసి నా పాస్బుక్ అయిపోయింది, నాకు మళ్ళీ నేను తిరిగి కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు కొత్త పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి జస్ట్ ఫార్మాలిటీ కోసం ఒక లెటర్ అయితే ఇష్యూ చేస్తే, అంటే ఆ పాస్బుక్ అది మీదా లేదంటే వేరే వాళ్ళు మీ మీద తీసుకుంటున్నారా అని మాకు చెకింగ్ పర్పస్ కోసమే ఆ లెటర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అది ఇస్తే మీకు వెంటనే ఒక పాస్బుక్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇది పాస్బుక్. ఆల్రెడీ ఈ పాస్బుక్ చూడండి, లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్గా అయిపోయింది ఈ పాస్బుక్. సో కంప్లీట్గా అయిపోయింది కాబట్టి కస్టమర్ ఏం చేశారు, సో మొత్తం ఒక చిన్న స్మాల్ లెటర్గా ఒకటి రాయించామంట, పాస్బుక్ అయిపోయింది, నాకు కొత్త పాస్బుక్ ఇవ్వండి అని. సో దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది అప్లై చేసిన తర్వాత మీకు వెంటనే పాస్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిపిపి అంటే డూప్లికేట్ పాస్బుక్. సో ఈ యొక్క పాస్బుక్ ఎప్పుడంటే మీ దగ్గర ఉన్న పాస్బుక్ కంప్లీట్గా పోయింది, లేదా ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా బస్సులో కానీ పోగొట్టుకున్నారు, సో మీకు అందులో బ్యాలెన్స్ ఉంది, నాకు పాస్బుక్ మళ్ళీ నాకు కావాలి, తిరిగి కట్టుకుంటానంటే, సో దానికి సంబంధించింది ముందుగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అంటే డిపిబి అన్నమాట, డూప్లికేట్ పాస్బుక్ అప్లికేషను, అది మీరు కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఒకవేళ అకౌంట్ నెంబర్ తెలియకపోతే మీరు ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి మీరు అకౌంట్ నెంబర్ తెలుసుకొని ఆ యొక్క బ్యాలెన్స్ అన్నీ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే అప్లికేషన్ అయితే ఎలా అయితే తీసుకుంటారో అలాగే అప్లికేషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు డిపిపి కాబట్టి, అంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి పాస్బుక్ తీసుకుంటున్నారు కాబట్టి అది మీదే కాదా, రివైజ్డ్ అప్లికేషన్ అయితే కంపల్సరీ తీసుకుంటారు. సో ఆ అప్లికేషన్ తీసుకొని మీకు ఈ డీటెయిల్స్ అయిన సంతకాలు అన్నీ, ఎందుకంటే ఒకటి ఆ యొక్క మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ ఆఫీస్లో ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫామ్ అనేది హెడ్ ఆఫీస్ పంపిస్తారనమాట. వాళ్ళు క్రాస్ చెకింగ్ చేసి మీకు డూప్లికేట్ పాస్బుక్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ డూప్లికేట్ పాస్బుక్కి 60 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో 60 రూపాయలు ఇస్తే మీకు కొత్త పాస్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నెక్స్ట్ కంటిన్యూగా పెట్టుకోవచ్చు. సపోజ్ ఎలా అంటే, సో ఇలాంటి మీకు అప్లికేషన్ ఒకటి ఇస్తారు. ఈ అప్లికేషన్ అంతా ఫిల్ చేయాలి. మీకు తెలియకపోతే ఆఫీస్లో అడిగినా కూడా చెప్తారు. నెక్స్ట్ ఒక ఐడి ప్రూఫ్, నెక్స్ట్ ఆధారు, పాను, ఈ రెండు ఉండాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఒక అప్లికేషను. సో రివైజ్డ్ అప్లికేషన్ అంటారు. డూప్లికేట్ అంటే ఆల్మోస్ట్ మీకు కొత్త బుక్ ఇస్తున్నారన్నమాట, పాతది పోయాయి. సో అందువల్ల ఇది కంపల్సరీ తీసుకుంటారు. సో ఇది తీసుకోవడం వల్ల మీ యొక్క కేవైసీ అనేది అప్డేట్ అవుతుంది, అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్డేట్ అవుతుంది. మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ యొక్క సైన్ చూసి మీకు ఒకటి ఇతరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీ బెనిఫిట్ కోసమే అండి. సో ఒక డూప్లికేట్ పాస్బుక్ మాత్రమే 60 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎఫ్ఈబికి, డూప్లికేట్ పాస్బుక్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు 1-2 రోజుల్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని పోస్ట్ ఆఫీస్ వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.